హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. రేపటి మార్కెట్ లెవెల్స్ డిస్కస్ చేసుకునే ముందు మనం నిన్న డైలీ అనాలిసిస్లో ఏం డిస్కస్ చేసుకున్నాము, లెవెల్స్ అనేది ఎలా వర్క్ అయింది అనేది కూడా మనము క్లియర్గా చూద్దాం. మనకి ఏమైంది, మార్కెట్ మంచిగా పాజిటివ్ ఓపెనింగ్ అనేది జరిగాక మనకి మార్కెట్ అనేది మంచి అప్ము వచ్చింది. కానీ మనం ఏ లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం అనుకున్నాము, 26,240 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము అని అనుకున్నాం. బట్ బ్రేక్ అవ్వకుండా అదే రెసిస్టెన్స్ నుంచి రిజెక్ట్ అయ్యి మార్కెట్ అనేది ఫాలో అయింది. సో రిజెక్ట్ అవుతున్నప్పుడు మనం క్లియర్గా టెలిగ్రామ్లో నేను పిఈ ట్రేడ్ అనేది ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇచ్చి ఎంట్రీ అబౌవ్ 130 అన్నారు. మనకి ఎంట్రీ ఇచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను అప్డేట్ చేసుకుంటూనే వచ్చాను. క్లియర్గా ఒక్క లాట్ అంటే మీకు 15K or 20K క్యాపిటల్తో ఈజీ టు ఈజీ మనము 2,000 to 3,000 ప్రాఫిట్ అనేది మనము క్లియర్గా బుక్ చేసాం. నిన్న ఒకే ఒక ట్రేడ్ తీసుకున్నాం. మార్కెట్ అనేది సైడ్ వేస్గా ఉన్నా కూడా మనం క్లియర్గా మంచి లెవెల్ బ్రేక్ అయ్యి రివర్స్ అయినప్పుడు ట్రేడ్ తీసుకుని ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాం. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్పైరీ డేస్లో ఎలా పడితే అలా ట్రేడ్ చేసి లాస్ అవ్వకండి. నేను ఎందుకంటే నాకు చాలా మంది వాట్సాప్లో, బ్రో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను సిఈ తీసుకుని హోల్డ్ చేస్తున్నా, పిఈ తీసుకుని హోల్డ్ చేస్తున్నా, ఏదో ఒక మా ఫ్రెండ్ చెప్పాడని చెప్పి అలా చేసి మనీని లూజ్ అవ్వకండి. మీరు లాసెస్కి ఒక 15,000 50,000 బేర్ చేయడానికి రెడీగా ఉంటున్నారు, కానీ నేర్చుకుని ఎందుకు ట్రేడ్ చేయట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్, నేర్చుకోవడానికి ఒక కోర్స్ అనుకోండి, ఆ కోర్స్ తీసుకునేటప్పుడు అది ఒక ఫీజ్ 10,000 అయినా 15,000 అయినా ఏంటి ఫీజ్ 10,000 15,000 అని ఆలోచిస్తున్నారు, కానీ అదే మనీ లూజ్ అయ్యేటప్పుడు 50K లూజ్ అవ్వడానికనే రెడీగా ఉన్నారు. కానీ ఒక 10,000 5,000 కట్టి ఒక కోర్స్ నేర్చుకుని నీట్గా నేర్చుకుందాం అనడానికి మాత్రం ఎవ్వరు రెడీగా లేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే వీళ్ళ మీద డిపెండ్ అవ్వడం వర్కౌట్ అవ్వదు. మీకంటూ మీరు ట్రేడింగ్ని ఓన్గా నేర్చుకుని మీకంటూ మీరు అనాలిసిస్ చేసుకుని ట్రేడ్ చేస్తేనే స్టాక్ మార్కెట్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ ట్రేడర్గా సక్సెస్ అవుతారు. వీళ్ళ మీద డిపెండ్ అయ్యి అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చారు అంటే మీరు లాంగ్ టర్మ్గా సక్సెస్ అవ్వలేరు. ఇవాళ ప్రాఫిట్ చూస్తారేమో కానీ అల్టిమేట్గా మళ్ళీ మీరు లాస్లోకే వెళ్తారు. ఇది నా నుంచి నేను చెప్పాలనుకున్నా. ఎందుకంటే చాలా స్క్రీన్ షాట్, చాలా ఫోన్స్ వచ్చాయి, బ్రో నాకు 30K లాస్ రన్ అవుతుంది, 1 lakh లాస్ రన్ అవుతుంది, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, ట్రేడ్స్ తీసుకున్నాను మనీ పోయి ఏం చేయాలి అని చెప్పి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను అలానే జాన్ 1st నుంచి కూడా క్లియర్గా ఒక లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా క్లియర్గా ఈ బ్యాచ్ జాయిన్ అయ్యి మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మన మీద మనం సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునేది ఏ రోజు వేస్ట్ కాదు. ఓకేనా, లెట్స్ గో టు నిఫ్టీ. ఏ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాలి మనం ఫ్రైడే రోజు అంటే సేమ్ లెవెల్స్ మనకి 26,000 ఈ 240 230 లెవెల్ బ్రేక్ అయితే మనము అప్ సైడ్ ట్రేడ్ తీసుకుని. గుర్తుపెట్టుకోండి, మనకి 15 minutes క్యాండిల్ సస్టైన్ అయ్యి మనకి ఆ హై బ్రేక్ అయితేనే మనము అప్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఇది నేను చూస్తున్న నిఫ్టీ ఒక అప్ సైడ్ ట్రేడ్. నెక్స్ట్ వచ్చేసి నేను డౌన్ సైడ్ ట్రేడ్. నాకు ఖచ్చితంగా 26,100 లెవెల్ అనేది బ్రేక్ కావాలి. బ్రేక్ అయితే నేను ఈ 26,060 లెవెల్ వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, 20 to 30 పాయింట్స్ గ్రాప్ చేయడానికి రెడీగా ఉండడానికి ట్రై చేయకండి. జస్ట్ 10 to 15 పాయింట్స్ గ్రాప్ చేసుకుని వచ్చేసింది. ఎందుకంటే మార్కెట్ అనేది చాలా సైడ్ వేస్గా నడుస్తుంది అండ్ విక్స్ అనేది కూడా చాలా తక్కువ నడుస్తుంది మనకి. అలాంటప్పుడు మనం ఆప్షన్ బయర్స్గా ట్రెండ్ని రైడ్ చేయలేము. సో ఇవి నేను చూస్తున్న నిఫ్టీ లెవెల్స్, చాలా జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయండి ఆప్షన్ బయర్స్ అనేవాళ్ళు. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూడండి, క్లియర్గా మనకి సేమ్ రిజెక్ట్ అయ్యి మనకి ఇక్కడే ఫాల్ అయింది. సో రేపు క్లియర్గా బ్యాంక్ నిఫ్టీలో నేనైతే డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేది అవాయిడ్ చేస్తున్నాను. నేను ఓన్లీ అప్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే చూస్తున్నాను. రేపు నాకు బ్యాంక్ నిఫ్టీ ఈ 59,400 లెవెల్ పైన నాకు క్యాండిల్ సస్టైన్ అయితే నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకొని 59,500 550 వరకు నేను టార్గెట్ అనేది పెట్టుకుంటున్నాను. డౌన్ సైడ్ ట్రేడ్ నేను ఎలాగో చూడట్లే అన్నాను. యాజ్ ఆఫ్ నో మార్కెట్ కూడా మంచి సపోర్ట్ దగ్గరే మనకి ఎండ్ అయింది. సో రేపు నాకు ఈ లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ చూసి, లేకపోతే ఈ లెవెల్ వరకు వెళ్ళి నాకు మార్కెట్ రిజెక్ట్ అయినా కూడా నేను అప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ అనేది చూస్తాను. ఇక్కడ ఇదే రేంజ్లో చూస్తున్నాను నేను. అప్పుడు పైన నా స్టాప్ లాస్ అనేది నేను ప్లాన్ చేసుకుంటాను.
సో ఇది సింపుల్ ట్రేడ్స్ మనకి ఫ్రైడే మనకు తెలుసు, మనం ట్రైడే అనుకుంటాము. అయితే క్రిస్మస్ సీజన్ నడుస్తుంది, మొత్తం అంతా ఎఫ్ఐఎస్ కానీ అందరూ హాలిడే సీజన్లోనే ఉన్నారు కాబట్టి మార్కెట్లో ఎక్కువ మూవ్ అనేది మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లెట్స్ గో టు సెన్సెక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం డ్రా చేసిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇదే రేంజ్లో ఉండిపోయింది. ఇక్కడ చూడండి, ఈ సపోర్ట్ టచ్ అయింది, బౌన్స్ అవడానికి ట్రై చేస్తుంది. రేపు కూడా నాకు మార్కెట్ క్లియర్గా ఈ 85,700 లెవెల్ పైన నాకు క్యాండిల్ సస్టైన్ అయితే నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. ఈ 85,300 క్యాండిల్ కింద సస్టైన్ అయిందంటే నేను డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. ఇదే జోన్లో ఉంది అంటే నేనైతే ట్రేడింగ్ అయితే మొత్తానికి అవాయిడ్ చేస్తాను సెన్సెక్స్లో. గుర్తుపెట్టుకోండి, మనకి మార్కెట్ అనేది సైడ్ వేస్గానే ఉంది, విక్స్ కూడా తక్కువ ఉంది. ఎక్కువ పాయింట్స్ గ్రాప్ చేయడానికి అయితే ట్రై చేయకండి. నేను మళ్ళా చెప్తున్నాను, మనమైతే ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాము, ఈ ప్యూర్లీ లెర్నింగ్ ప్రోగ్రాము. సో ఎవరైతే సీరియస్గా నేర్చుకోవాలి నేను స్టాక్ మార్కెట్ని అనుకున్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫైన్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, నా అనాలిసిస్ నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు, ఆర్ మీరు కాల్ కూడా చేయొచ్చు. నేను ఫ్రీగా ఉంటే లిఫ్ట్ చేస్తారు, అయితే మా టీం అయినా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో థ్యాంక్ యూ గైస్.